ప్రతి అమ్మా నాన్న తమెలా కష్టపడ్డారు అన్నది తమ బిడ్డలకి చెప్పాలి. తండ్రి ఉద్యోగంలో ఉంటాడు, వ్యాపారంలో ఉంటాడు, తిరుగుతున్నాడు అనుకున్నప్పుడు తల్లి చెప్పాలి. నీ తండ్రి ఇంత కష్టపడుతున్నాడని. నువ్వు గూడా కష్టపడాలి, జాగ్రత్తగా ఎదగాలని. అలా చెప్పకపోతే చివరికి బిడ్డలు ఈ తల్లులు తమ స్వార్థం చూసుకుంటే, తండ్రి కంటే ఎక్కువ కష్టపడుతున్నామని చెప్పుకుంటాడు. అంటే ఇంట్లో ఉండి చేసేవాళ్ళ గురించి చెప్తాను. చివరికి అది ఒక ద్వేషంగా తయారయ్యి తల్లిదండ్రులకి, బిడ్డలకి మధ్యన గ్యాప్‌లు కూడా క్రియేట్ అవుతున్న రోజులు. ఇదెందుకు చెబుతున్నానంటే విదేశాలకు వెళ్లారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది. వాళ్ళ దేశాలైనటువంటి లెబనానా, యెమెనా, పాలస్తీనానా, బంగ్లాదేశా, ఆఫ్ఘనిస్తానా ఇట్లాంటి దేశాల్లో బ్రతకలేకనే కదా వెళ్ళింది అక్కడికి. ఐర్లాండ్‌కా, ఇంగ్లాండ్‌కా, స్విట్జర్లాండ్‌కి ఇట్లాగా. అక్కడికెళ్ళాక ఇక్కడ మనకు మంచి లైఫ్ వచ్చిందిరా. ఇదివరకు బురకా లేకుండా తిరగలేము. తిరిగితే రోడ్డు మీద కొట్టి చంపుతారు. అట్లాగే పనుండేది గాదు. ఇక్కడికొచ్చాక బతుకుతున్నామని జెప్పాలి గదా! అలా కాకుండా మనం చాలా గొప్పవాళ్ళం. ప్రపంచాన్ని పరిపాలించదగ్గ వాళ్ళం. ఈ దేశంలో వాళ్ళనైనా సరే మనం పరిపాలించాలి. మన అల్లానే ప్రపంచం మొత్తాన్ని శాసిస్తాడు గాబట్టి, మీరు సగర్వంగా ఇది చెప్పుకోండి అంటే, వాళ్ళక్కడికెళ్ళి షరియా చట్టం ఈ దేశంలో గావాలి. మీరందరూ పనికిమాలినోళ్ళు. మీకందరూ గూడా అసలు స్వర్గానికెళ్ళరు. మీరు మతం మారితేనే స్వర్గానికెళ్తారు. ఇక్కడ మా దేశ చట్టాలు గావాలని జెప్పి మాట్లాడుతున్నోళ్ళు 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ల కుర్రోళ్ళు. ముస్లిం కుర్రోళ్ళు. దాంతో ఆయా దేశాల వ్యతిరేకత వస్తుంది. ఐర్లాండ్ అంటే పీస్‌ఫుల్ దేశం అంటారు. అట్లాంటి ఐర్లాండ్‌లో ఇప్పుడు ఇలాంటి రాడికల్ ఇస్లామిస్టులను ఎదుర్కోవడానికి ఆ దేశపు యువత ఆయుధాలు పట్టుకుని పోరాడేందుకు రోడ్ల మీదకొస్తున్నారంటే ఎలాంటి పరిస్థితి తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు.